ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారి సెప్టెంబర్ 15వ తేదీ 16వ తేదీల్లో ఏం జరగబోతుంది, అలాగే నక్షత్ర రాశుల కదలికలను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది. అలాగే ప్రతి రాశికి ఒక పాలక గ్రహం ఉంటుంది. ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపడుతుంది. పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారు ఈరోజు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఈరోజు మీకు ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది కలగవచ్చు, లేదా ఖర్చుల విధానం తగ్గించుకోవడం వల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే వీరికి ఈ రోజున ఖర్చులు అధిగమించవచ్చు. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రోజుల్లో ఈ రాశి వారికి పూర్తిగా అనుకూల ఫలితాలు లేవు, అలాగే పూర్తిగా నష్టాలు లేవు. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ 2 రోజుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. ఎందుకంటే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. అలాగే ఈ వ్యాపారంలో ఉన్నంతలోనే కొనసాగించండి. వ్యాపార రంగాలలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. నష్టం ఉండకుండా చూసుకోండి, సరిపోతుంది. సెప్టెంబర్ 15వ తేదీన సోమవారం రోజున వీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కాస్త ఇబ్బందుల్లో ఉండడం వల్ల ప్రశాంతత కోరుకుంటారు. సోమవారం సాయంత్రం వరకు వీరికి అనుకూలమైన సమయం కాదు. కాబట్టి మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి. మీకు చాలా సహనం ఉండాలి. దానితో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. ఆర్థిక విషయంలో కొత్త ఖర్చులు పెరుగుతాయి. అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించడం వల్ల మీకు ఖర్చు తగ్గవచ్చు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వీరికి ఈరోజు సానుకూల సమయంగా ఉంటుంది. వీరికి శక్తికి మించిన కష్టానికి ఫలితం వస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. వీరు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈ సోమవారం రోజున ఆరోగ్య సమస్యలు కొంత రావచ్చు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. నిద్రలేని తలనొప్పులు ఉంటాయి. వాటితో పాటు ఒత్తిడి కూడా కలగడం వల్ల వీరు మానసిక ప్రశాంతత కోసం ఎదురు చూస్తారు. ఈ మానసిక ప్రశాంతత కోసం మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. కుటుంబం కోసం 1 గంట సమయాన్ని కేటాయించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఆనందం కలుగుతుంది. తులారాశి వారి ప్రేమ విషయానికి వస్తే ఈరోజు కొన్ని చిన్న చిన్న అపార్థాలు కలుగుతాయి. దానిని మీరు సరిదిద్దుకోవాలనుకుంటే ఈరోజు మీ పార్ట్నర్ని కలిసి ప్రశాంతంగా మాట్లాడండి. వారిని కూల్ చేయండి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే ఈరోజు మీరు శాంతి కోసం శివునికి జలాభిషేకం చేసి విభూది పెట్టుకోవడం వల్ల శాంతి కలుగుతుంది. ఈ రాశివారు ఉద్యోగ విషయానికి వస్తే ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించండి. కొత్త ఉద్యోగుల కోసం ఈ రోజున ప్రయత్నించకండి. ఈ ఉద్యోగంలో ఏదైనా సమస్య వస్తే మీపై అధికారులతో సరిగ్గా మాట్లాడండి. ప్రశాంతంగా మాట్లాడండి. దానివల్ల సమస్య తీరిపోతుంది. మీ సహోద్యోగులతో కూల్గా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇక వ్యాపార విషయానికి వస్తే పెట్టుబడులు పెట్టకున్నా సరే మీ వ్యాపారం కొనసాగించడం వల్ల ఎలాంటి నష్టాలకు దారి తీయదు. కొత్త కాంట్రాక్ట్లు ఈరోజు మాట్లాడుకోవచ్చు, కానీ అగ్రిమెంట్లు మాత్రం ఈరోజు పెట్టుకోకండి. ఈరోజు నవమి మీకు అనుకూలమైన సమయం లేదు. కాబట్టి ఈరోజు అగ్రిమెంట్లు మాత్రం పెట్టుకోకండి. ఇక సెప్టెంబర్ 16వ తేదీన వీరికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 16 మంగళవారం రోజున తులారాశి వారి జీవితంలో అన్ని విషయాల్లోనూ సమతుల్యతను తెస్తుంది. ప్రేమ, వృత్తి, ఆర్థిక రంగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చిన్న చిన్న జీర్ణ సమస్యలు వస్తాయి. రోజు ఆర్థికంగా తులారాశి వారికి పరిస్థితి బలంగా ఉంటుంది. అనుకోని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వీరికి బోనస్, సైడ్ ప్రాజెక్టుల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంటుంది. బడ్జెట్ను సమీక్షించడానికి అవసరమైన సర్దుబాటు చేసుకోవడానికి ఇది సరియైన సమయం.
కానీ తొందరపడి మాత్రం డబ్బు ఖర్చు చేయకండి. ఆలోచించి ముందడుగు వేయండి. ఈరోజు మీరు అప్పుల్లో ఉంటే డబ్బును తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది ఆర్థిక పరిస్థితుల్లో మరింత మెరుగుపడుతుంది. మంగళవారం రోజు అప్పు తిరిగి ఇవ్వడం వల్ల మీకు అప్పులు త్వరగా తీరిపోతాయి. ఈరోజు భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బును ఆదా చేయండి. ఈ రోజున మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో సానుకూల రాబడిని ఇస్తాయి. అయితే ఇది తుది నిర్ణయమని తీసుకునే ముందు ఇది సరి అయిందా లేదా అని 1-4 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఆరోగ్యం విషయానికి వస్తే జీవనశైలిని కొనసాగించండి. పౌష్టిక ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. చిన్న జీర్ణ సమస్య వస్తుంది కాబట్టి ఈరోజు మీరు జీలకర్ర ఎక్కువగా వాడండి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ మంగళవారం రోజున తులారాశి వారికి వృత్తి జీవితంలో పురోగభివృద్ధి అనేక అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ రూపంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి. దానివల్ల మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు కాబట్టి మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అంచెలంచెలుగా పెరుగుతారు. టీం సభ్యులతో కలిసిమెలిసి పనులు అనుకూలంగా ఫలితాలను ఇస్తాయి. ఈరోజు కొత్త నైపుణ్యం నేర్చుకోండి లేదా కొత్త కోర్సులో ప్రవేశించడం వలన మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈరోజు కొత్త నైపుణ్యాలతో గణనీయమైన మార్పులు తెస్తుంది. ఎదుగుదలకు కొత్త అవకాశాలను సద్వినియోగం చేస్తుంది. సెప్టెంబర్ 16 మంగళవారం రోజున ప్రేమ విషయానికి వస్తే ఈ రాశి వారికి జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే ఈ రోజున ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకుంటారు. దీనివల్ల మీ ఒంటరితనం అనేది కనబడకుండా ఉంటుంది. అలాగే మీ రిలేషన్షిప్లో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతారు. తమ భాగస్వామితో మరింత స్ట్రాంగ్ అవ్వడానికి మీ భావాలను పంచుకోండి. అలాగే తమ భావాలను తెలుసుకోండి. దీనివల్ల మీ సంబంధం మరింతగా బలపడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున ప్రేమ సంబంధాల్లో మరింత అనుబంధం పెరుగుతుంది. ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తారు. ఈ నెలలో శృంగార ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు పేదవారికి సహాయం చేయడం వల్ల మనసుకు ప్రశాంతతగా ఉంటుంది. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈరోజు మీ ఇతరుల అనవసరాలు తీర్చగలుగుతారు. కానీ మీ పిల్లలతో మీరు ఉదారంగా మాట్లాడితే సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల ఆకాశమంతా పూలతో నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇంతకాలంగా మీ బాస్ మీతో ఇంత కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలుసుకుంటారు. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. అలాగే ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడిపితే చాలా ఆనందంగా ఉంటారు. అలాగే మంచి ఆహారం ఈ క్షణంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ 2 రోజుల్లో పనిచేయడమే మీకు ఒక ఉత్తేజభరితం అయినందున మీరు ఎప్పుడో కానీ మీ మనసుకి శరీరానికి విశ్రాంతి ఇవ్వరు. మీరు చేసే కష్టం మరింత ఆలస్యం కాకుండా మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. అలాగే మీతో స్నేహితులతో ఆనందంగా ఉండండి.